హాయ్ అండి, అందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్రంలోని రైతులకు రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా పథకానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే అందించింది. రైతు భరోసా పథకానికి సంబంధించిన అమౌంట్ రైతుల ఖాతాల్లో ఎప్పుడు జమ చేయనున్నారు ఏంటి అనేది క్లియర్గా ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోకి లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఇక విషయంలోకి అయితే ఈ నెలాఖరులోగా రైతు భరోసా నిధులు తుమ్మల నాగేశ్వరరావు తెలంగాణ రాష్ట్రంలో వానాకాలానికి సంబంధించి ఈ నెలాఖరులోగా రైతు భరోసా నిధులు విడుదల చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలియజేశారు. దీనిపై ఇప్పటికే సీఎం రేవంత్తో చర్చించినట్లు వివరించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా ఉన్న రైతులను ఆదుకునేందుకు సీఎం రేవంత్ రెడ్డి గుండె ధైర్యంతో ముందుకొస్తున్నట్లు చెప్పారు. పాత పథకాలను కొనసాగిస్తూనే కొత్తవి అమలు చేస్తున్నామని ఆయన తెలియజేశారు. దేశానికి తెలంగాణ రోల్ మోడల్గా మారబోతుందని వివరించారు. రైతు భరోసా పథకానికి సంబంధించిన యాసంగి నిధులు ఇంకా ఇవ్వనే లేదు. ఇప్పుడు మళ్ళీ వానాకాలం నిధులను జమ చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అయితే తెలియజేశారు. మరి రైతులు మీరు దీని గురించి ఏమనుకుంటున్నారు? మనకు యాసంగి సీజన్కి సంబంధించి రైతు భరోసా నిధులు మీకు అందాయా లేదా అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు వానాకాలం సంబంధించిన నిధులను ఈ నెలాఖరులోగా రైతుల ఖాతాలో జమ చేస్తామని ఈ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు తెలియజేశారు. మరి ఇది ఎంతవరకు నమ్మచ్చు? అసలు మీకు ఈ యాసంగి సీజన్ రైతు భరోసా వచ్చిందా లేదా కామెంట్ బాక్స్లో తెలియజేయండి.